మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఆమె చంద్రబాబు నాయుడు తొత్తు కాబట్టి, కాంగ్రెస్ తెలుగుదేశం ఒకటే కాబట్టి వెంటనే షర్మిల గారు వస్తారు, వెంటనే రేణుకా చౌదరి వచ్చింది, వాళ్ళందరూ మాట్లాడతారు. కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు దిగి ఏదంటే అది కాంట్రవర్సీ. వద్దు సార్, ఇలాంటి మాటల వల్లే ఇప్పుడు మళ్ళీ మనం దాన్ని ఆజ్యం పోసినట్టు అయితే మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ షర్మిల గారి గురించి మాట్లాడి ఎందుకు అనవసరంగా మళ్ళీ మాట్లాడి జగన్మోహన్ గారి గురించి రోడ్లో పెట్టి ఎందుకు అవసరం అయ్యని. యా ఓకే సార్, ఓకే ఓకే, యా ఓకే, టైం అయింది. ఓకే సార్, ఓకే సార్, యా ఓకే ఓకే, క్లోజ్ చేద్దాం. యా క్లోజ్ చేద్దాం సార్. చిన్నపరెడ్డి గారు, యా ఓకే సార్, ఓకే క్లోజ్ చేద్దాం, టైం అయిపోయింది. యా ఓకే ఓకే ఓకే, క్లోజ్ చేద్దాం ప్లీజ్. యా ఓకే సార్, ఓకే ఓకే, క్లోజ్ చేద్దాం. చిన్నపరెడ్డి గారు, దుర్గా ప్రసాద్ గారు, క్లోజ్ చేద్దాం ప్లీజ్. సార్ సైతాను గుంపును వదిలేదని షర్మిల గారు మాట్లాడారు. సైతాన్ అనేది ఈ ఇలా చేసే వాళ్ళని సైతాన్ అని అంటారు కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారు సైతాన్ అన్నారు, లేకపోతే శంకర జాతి అన్నారు, ఇంకోటి అన్నారు. వీళ్ళు మనుషులుగా చేసేటటువంటి వాళ్ళేనా అని చెప్పేసి ఇలా జరుగుతా ఉన్న దానిలో ఆవేశంగా మాట్లాడి బూతులు మాట్లాడలేక, బోసడీలు అనలేక, లంజా మాటల్ని ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు సమర్థిస్తున్నానంటే తెలుగుదేశం పడింది. తెలుగుదేశం ఈ రోజున రాజకీయంగా నష్టపోబోతుంది సాక్షి ఆఫీసుల మీద దాడికి సంబంధించినటువంటి విషయంలో. ఈ విషయాన్ని ఓకే సార్, చెప్పలేదు, వాటిని మీరు సమర్థిస్తారు.